తీన్మార్ మల్లన్న పాపం 3 సార్ల పోరాటం చేసిండు ఎమ్మెల్సీగా, మూడోసారి విజయం సాధించిండు. ఒకసారి హుజూర్ నగర్ బై ఎలక్షన్లో తన జీవిత కాలంలోకి సరిపోయేటువంటి ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. మొత్తానికి చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా నెగ్గిండు. ఇక్కడ 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలిచిన, అంతకుముందు స్వామిగౌడ్ కరీంనగర్ నుంచి గెలిచిన, అదే కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డి గెలిచిన, లేదా అదే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి సురభి ఆమె వాణి గెలిచినా కూడా, పివి నరసింహారావు బిడ్డే, వాళ్ళు ముగ్గురు గెలిచినా కూడా ఈ ముగ్గురులో అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచినటువంటి చరిత్ర లేనటువంటిది. అట్లాంటి కాంగ్రెస్ పట్టభద్రుల స్థానాల్లో గెలవడానికి కారణమైనటువంటి మొట్టమొదటి తప్పు ఎవరిదంటే బీజేపీ తన ఫెయిల్యూర్ వల్ల, తన వైఫల్యం వల్ల ఆ రోజు జీవన్ రెడ్డి గెలిచాడు. ఆ రోజు ఆయన స్వామిగౌడ్ కూడా కరీంనగర్లో అదే జీవన్ రెడ్డి ప్లేస్లో స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీ పోటీ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టము, ఆ తర్వాత బీజేపీ పనిచేయకపోవడం వల్ల, బీజేపీ తెచ్చినటువంటి నష్టం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ కానీ అంటే సరైనటువంటి అభ్యర్థులను ప్రకటించకపోవడం, సరైనటువంటి ప్రణాళిక లేకుండా పోవడం, పలానా సందర్భానికి ఎన్నికలు వస్తాయని చెప్పినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా మన్ను తిన్న పాములాగా పండుకున్నటువంటి బీజేపీ వల్లనే ఆ రోజు పివి నరసింహారావు బిడ్డ గెలిచినా కానీ, ఈరోజు తీన్మార్ మల్లన్న గెలిచినా కానీ, లేదంటే ఆ రోజు జీవన్ రెడ్డి గెలిచినా కూడా తప్పెవరిది అంటే అది భారతీయ జనతా పార్టీదే. భారతీయ జనతా పార్టీ కనీసం తన అవగాహన లోపం వల్ల, ఎన్నికలను ఎదుర్కోలేనటువంటి శక్తి వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అయింది. ఈ గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా పట్టభద్రుల దగ్గర ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి కారణమైతే సరే ఏ విధంగా గెలిచినా తీన్మార్ మల్లన్న పాపం మంచి చేసిండా చెడు చేసిండా, కానీ తీన్మార్ మల్లన్నకు దయచేసి ఒక మాట, మీరు మీ ఛానల్లో మాట్లాడినటువంటి ఆ అష్టదరిద్రమైనటువంటి భాషను దయచేసి కౌన్సిల్లో వాడకండి, దండం పెడతా. మీరు మీ ఛానల్లో వాడినటువంటి నీచమైనటువంటి దిగజారుడు భాష అక్కడ వాడకండి. ఒక సోదర జర్నలిస్ట్గా మీకు ఇవ్వగలిగినటువంటి సలహా సూచన, ఇక్కడ నాకంటే పెద్ద సీనియర్ కాదు, కాంటెంపరీగా ఉన్నారు కాబట్టి ఒక సలహా ఇవ్వడంలో తప్పులేదు. కానీ భాష వాడేటప్పుడు అదుపు తప్పకుండా ఈటల్లాంటి మాటలు వాడవచ్చు, కానీ బూతుల్లాంటి మాటలు మాత్రం దయచేసి వాడకండి. పెరిగిన తర్వాత బాధ్యత, గౌరవాన్ని ఇనుమడింపజేయండి. అవతల వాళ్ళని హేళన చేయడం మాత్రమే జర్నలిజం అనుకున్న మీరు అవతల వాళ్ళని హేళన చేయకుండా, అవతల వాళ్ళని విమర్శించేటువంటి దగ్గర కూడా సరైనటువంటి భాష, పదజాలము, భాష పైన పట్టుతో వాడచ్చు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాతనైనా సరే, చట్టసభల్లో మాట్లాడేటప్పుడైనా సరే దయచేసి మీరు వాడేటువంటి భాష, ఎందుకంటే ఇప్పుడు కూడా విమర్శించాల్సి వస్తుంది, పోడాల్సి వస్తుంది, ఇంకేదో వస్తుంది. సో ఆ భాష వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మీరు ఒక ఎమ్మెల్సీ అనేటువంటి విషయాన్ని, ఇక్కడ అవతల వాళ్ళు వాడిని కాబట్టి వాళ్ళు సన్నాసులో దరిద్రులు అనుకుందాం, వాళ్ళకు తెలివి లేదనుకుందాం, వాళ్ళు అట్లాంటి వాళ్ళే, వాళ్ళు 2వ తరగతి లేదంటే వాళ్ళది కుంచిత బుద్ధి అనుకుందాం. కానీ మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, ఒక జర్నలిస్ట్గా ఆ భాష వాడారు కాబట్టి ఈ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి. సరే, ఉత్కంఠ రేపెత్తింది. సీఈఓ అనుమతిగా విజేతగా ప్రకటించిన ఆర్ఓ, సిట్టింగ్ సీటును కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ద్వితీయ ప్రాధాన్యత లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యము. సరే, చివరి దాకా కూడా బీఆర్ఎస్ పోరాటం చేసింది. తొలిసారిగా 2007 నుంచి ఇప్పటిదాటిగా బీఆర్ఎస్ఏ వరుసగా గెలిచింది 4 సార్లు. ఈసారి బీఆర్ఎస్ ఇక్కడ కౌన్సిల్లో కూడా ఓడిపోయింది. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరం. దీని ద్వారా సరే తీన్మార్ మల్లన్న గెలవడానికి ముందుగా మన తరపున తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు చెప్తూ, దయచేసి ఈ సలహాను పాటిస్తే మీ ఇష్టం, పాటించకపోయినా మీ ఇష్టం, కానీ పాటించమని చెప్పడం వరకు అది మా ధర్మం కాబట్టి చెప్తున్నా.